మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే శుక్రుని యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. కన్యారాశి అయిన నీచ రాశిలోంచి శుక్రుడు తులారాశిలోకి మారుతూ ఉన్నారు. సో శుక్రుడి యొక్క ఈ మార్పు చక్కగా ఇది చాలా వెరీ వెరీ ఫేవరబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రమైన తులారాశి ఆయన ఓన్ హౌస్లోకి మారుతూ ఉండటం ముఖ్యంగా. సో ఏదైతే శని కుజుల యొక్క వీక్షణ శుక్రుడి మీద ఉండి చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాడు యాక్చువల్గా శుక్రుడు. శుక్రుడి యొక్క స్వక్షేత్ర సంచారం ఇప్పుడు కొంత మనకు రిలీఫ్నిచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్లానటరీ ట్రాన్సిట్ చూస్తే కనుక కుజుడు మిథున రాశిలో గోచారంలో ఉన్నారు, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో గోచారంలో ఉన్నారు, రవి బుధ కేతువులు సింహరాశిలో గోచారంలో ఉన్నారు, శుక్రుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, ఇక శని వక్రించి మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టుదే కనుక ఇక్కడ మీనం, మేషం, వృషభం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. సో ఈ విధమైన ప్లానటరీ పొజిషన్ అండ్ చంద్ర గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. మిథున రాశి వారికి సంబంధిద్దాం. మిథున రాశి వారికి చూస్తే కనుక ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, పంచమంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఉంది. దీనిలో ద్వితీయ స్థానంలో గురుడి యొక్క సంచారం ఏదైతే ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాన్ని గురుడు ఇస్తున్నాడు. అదేవిధంగా తృతీయంలో రవి యొక్క సంచారం కూడా ఉంది. తృతీయంలో పరాక్రమ స్థానం సింహరాశి ఓన్ హౌస్లో, కేతువు కూడా జనరల్గా యోగిస్తాడు. సో కాబట్టి రవికేతువుల యొక్క ఈ పాపస్థానంలో తృతీయ స్థానంలో ఈ 2 గ్రహాల యొక్క ఇది చాలా వరకు కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రుడి యొక్క సంచారం మెయిన్గా చెప్పుకోవాలి. ఈ రాశికి ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే రాశి రీత్యా పంచమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వచ్చిన శుక్రుడు, ఇది చాలా అద్భుతం, చాలా మంచి పాజిటివ్గా చెప్పుకోవాల్సిన విషయం. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి ఈ రాశికి ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో 10th హౌస్లో ఈ యొక్క శని యొక్క సంచారం మామూలుగానే రిట్రోగ్రేడ్లో ఉంది. సో జాబ్లో కొంచెం టఫ్ సిచ్యువేషన్, కొంచెం స్ట్రెయిన్ ఎక్కువగా కనిపించటం, లేకపోతే ఒక రకమైన ఎమోషనల్ స్ట్రెస్ ప్రొఫెషనల్గా ఎక్కువైపోవటం కావచ్చు, లేకపోతే డొమెస్టికల్గా కొన్ని సమ్ ఇష్యూస్ రీత్యా ఉద్యోగంలో చిన్నపాటి డిస్టర్బ్డ్గా అనిపించడం కావచ్చు. ఇవి మన ఆది సోమవారంలో మనం ఎక్కువ రికగ్నైజ్ చేసే విషయాలు ఇక్కడ. అలాగే ఎంతలేదన్నా గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం ఈ రాశి వాళ్ళకి కొంచెం శ్రీరామ రక్షకం ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రొఫెషన్ రీత్యా ఏదో రకంగా ఇబ్బందులు రాకుండా మరి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ తీసుకెళ్తాడు ఆయన. మంగళ బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో, చంద్రుడు జనరల్గా లాభస్థానంలో యోగిస్తారు. కానీ అదే రాశ్యాధిపతి కుజుడు ఈ రాశికి వెళ్ళి రాశిలో సంచారంలో ఉన్నారు. సో కొన్నిసార్లు షార్ట్ టెంపర్డ్ ఫీలింగ్స్ మంగళ బుధవారాల్లో మీరు కలిసే వ్యక్తుల విషయంలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, కొంత పవర్ స్ట్రగుల్ అనేది మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు మంగళ బుధవారాల్లో కొంతవరకు ఈ రకమైన సిచ్యువేషన్స్ మీ టీంలో కానీ, సో మీరు చేసే సర్కిల్ నెట్వర్క్లో కానీ, సో వాళ్ళు వెరీ డామినేటింగ్గా కొంచెం ఫోర్స్ఫుల్గా మీ చేత వర్క్ చేయించటం, అదే ఎదుటి వాళ్ళ యొక్క డామినేషన్ మీకు నచ్చకపోవటం, ఇలాంటివి కొంత మంగళ బుధవారాల్లో చోటు చేసుకునే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సమ్టైమ్స్ ఇది షార్ట్ టెంపర్ ఆర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటి విషయాల్లో. అండ్ ఎప్పుడైతే కుజుడు రాశిలో ఉంటాడో డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ 7th హౌస్ మీద ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మ్యారిటల్ లైఫ్లో కానీ మీ యొక్క సహ ఉద్యోగులతో కానీ కొంచెం ఇక్కడ
చిరాకు అనేది ఫేస్ చేసే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే గురు శుక్ర శనివారాల్లో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గా చంద్రుని యొక్క వ్యయ స్థాన సంచారం ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు పంచమ స్థానంలో. పిల్లల రీత్యా కానీ ఎంటర్టైన్మెంట్ రీత్యా కానీ మీకు ఇష్టమైన విషయాల రీత్యా కానీ కొన్ని ఖర్చులు పెడదాం అనే ఆలోచన మీకు ఆ వారాంతంలో ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి రాశిలో కుజుడి యొక్క సంచారం ఒకటి మనకి ఇబ్బందిగా కనిపిస్తుంది. అలాగే మెయిన్గా మిగతా గ్రహాలు అంత ఇబ్బంది పెట్టేవి కాదు, కానీ జాబ్లో మాత్రం కొంచెం డిసిప్లైన్గా ఉండటం అనేది చాలా మంచిది. అలసత్వం లేకుండా ఇచ్చిన పనిని ఇస్తే సోమరిపోతులో పని చేస్తాడు వీడు అనేటట్టు కొంత అలాంటి ప్రొజెక్షన్ ఉంటుంది. వాడికి లేకుండా కొంచెం స్ట్రెస్ ఉన్నా స్ట్రెయిన్ ఉన్నా డిసిప్లైన్డ్గా పనిచేయడానికి కొంచెం ఎక్కువ మీరు ట్రై చేస్తే సరిపోద్ది. కుజుడికి మాత్రం ధరణీ గర్భ సంభూతం, ఈ యొక్క ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.